వరలక్ష్మి రమ్మ, శ్రీలత, గాయత్రి, మహిమా, శ్రీనాథ్, శ్రీ చేతన్ కుమార్, బాబు మీరు అందరూ కూర్చుంటే అందరికి ఇస్తాం. అందరికి టి రవికుమార్, సిసి రవికుమార్, సిసి హర్షవర్ధన్, సెకండ్ ఇయర్ హెచ్సి కార్తిక్ నరహరి, సెకండ్ ఇయర్ ఈసీఎల్ జి ప్రసాద్, మంజునాథ్, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ పవన్ కుమార్. థ్యాంక్ యూ సార్. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇందాక మీ ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్టు కిట్స్ కానీ బుక్స్ కానీ స్టూడెంట్స్కి వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఎక్కడ కూడా వికప్స్ ఉండకూడదనే ఆలోచనతో ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర లెక్చరర్లకి, వేదిక కింద ఉన్నటువంటి లెక్చరర్లకి, సోదరుడు పవన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా చిన్నారులకి అభినందనలు, శుభాభినందనలు. మామూలుగా మీ దగ్గరకు వస్తే బాగా ఎనర్జీ ఉంటుంది, మాకు కూడా అప్పుడప్పుడు మీ ఎనర్జీ లెవెల్ చూసినప్పుడు రిజర్వేషన్ ఆఫ్ మైండ్, మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని మీరు మాకు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతే స్థాయిలో ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి గమనిస్తే ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ నారా లోకేష్ బాబు గారు చూస్తున్నారు. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మంత్రిత్వ శాఖని నిర్వహిస్తే ఈ రకంగా ఉంటుంది. పక్కనే పులివెందుల్లో 10వ తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి కాపీ కొట్టి పాస్ కావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే గతంలో మాదిరిగా మీకు కూడా బుక్స్ ఉండవు. పోల్చుకునేప్పుడు మీరు కొత్త జీవితాన్ని ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టేటువంటి జీవితం ఏ రకంగా ఉండాలని ఇప్పుడు వీళ్ళిద్దరిని బాగా ఉదాహరణగా చూడమని మీకు తెలియజెప్తాను. ఎవరు ఉదాహరణ చెప్పాలా? విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ చెప్పండి. అవసరం లేదు, మీకు మీ విజ్ఞానం వదిలేస్తాను. తెలివైన పిల్లలు ఇవాళ రేపు ఏమంటే మామూలుగా ఇంటర్మీడియట్ అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, అది మధ్యంతర స్థితి. అట్లా పిల్లలు కాదు, ఇట్లా పెద్దోళ్ళు కాదు, కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. ఒక దిశానిర్దేశం, ఇదంతా గతం నేను చెప్తున్నాను మేము చదువుకునేటప్పటికి. ఇప్పుడు మీరు ఏ లేదని ఇప్పుడు వాళ్ళు 3వ తరగతికి స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉంది, మనం కన్ఫ్యూజ్ చేస్తారు. బాగా తెలివైన లేదు. కాబట్టి మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి మీ పట్ల, మీ జీవితం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది. మంచి భవిత ఉన్నటువంటి యువతని
ఈ రాష్ట్రంలో చూడాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకే మీకు ఈ రోజున రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా ఈ రకంగా ఏదైతే పుస్తకాలు ఇవ్వాలా, కిట్లు ఇవ్వాలా, తద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలా జీవితం మీద అని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకోండి. భవిష్యత్తులో మీరు కూడా ఎదిగి పెద్దగా చేసి సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా ఈ సమాజంలో బతికేటువంటి రోజు వచ్చిన రోజు తిరిగి ఇవ్వాలా ఈ సమాజానికి, మళ్ళీ వచ్చే పిల్లలకు కూడా మనము అందివ్వాలనే ఆలోచనతో ముందుకు పోమని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా అయితే ఇవ్వగలుగుతా ఉన్నాను. ఇక్కడ మీకు ఏం కావాలి? హ్యాపీ లాజిక్ ఆయన పేరు తెలుసా మీకు? ఆయన చిచ్చా అంటాడు, మేమేమో హ్యాట్లీ అంటాం. బాధ్యత అనేది తెలియకుండా, బరువు అనేది తెలియకుండా బతికేటువంటి బంగారు జీవితమే మీ వయసు. ఇప్పుడు బాగా ఆలోచన చేసుకొని మళ్ళీ ఒకసారి చెప్తాండా, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిగా మీరు బతకాలనుకున్నారా, నారా లోకేష్ లాంటి వ్యక్తిగా బతకాలనుకున్నారో మీరు ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వం మిమ్మల్ని నారా లోకేష్ కంటే మంచి నాయకులుగా, మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో చూడాలనే ఒక ఆలోచనతోనే అతని కంటే ఎక్కువ చదువుకున్నటువంటి పిల్లలు ఈ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉండాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా అధ్యాపక బృందాన్ని కూడా తెలియజెప్తా ఉన్నాను. రాజకీయాలు మొదలయ్యేదే విశ్వవిద్యాలయాల్లో, రాజకీయాలు మొదలయ్యేదే కళాశాలల్లో. ఆ రాజకీయాలు అనేది కూడా ఒక బాధ్యతగా ఆలోచన చేయండి. అధ్యాపక బృందాలు కూడా రాజకీయాలు చేసేటప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదాహరణ కూడా ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీరు నారా లోకేష్ చేయాలనుకున్నారా, జగన్మోహన్ రెడ్డికి చేయాలనుకున్నారా అనేది మీరు కూడా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోమంటున్నాను. భవిష్యత్తులో దాన్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు బిడ్డలు చెప్పే ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డని ఆలోచన చేసుకుని మీరు దగ్గర తీసుకుంటా ఉంటారు. కాబట్టి ఆ దూరంతోనే ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఏదైతే ఆలస్యమైంది 3 గంటలని చెప్పి 4ంటికి వచ్చినాం. మామూలుగా మిడ్ డే మీల్స్ మొదలు పెట్టినారు కాబట్టి మీకు ఆకలి అవుతుంది. మిడ్ డే మీల్స్ లేకపోయినట్టే లేదా 15 నుంచా మరి పువ్వు ఎట్లా పెట్టినారు? క్యాంటీన్ వస్తా ఉంది, మిడ్ డే మీల్స్ కూడా వస్తా ఉంది. మిడ్ డే మీల్స్ కూడా తొందరలోనే మొదలు పెడతారు. మీరు కూడా మళ్ళీ లేదంటే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారని అడిగేటువంటి ముఖ్యమంత్రులు గాలను ఆలోచన చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోమని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ ఆలస్యానికి మరొకసారి క్షమాపణ అని చెప్పేసి అధ్యాపక బృందానికి అంతా కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ